అన్న చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు? కాటా శ్రీనివాస్ గారి మీద నిన్న ఎమ్మెల్యే చేసినటువంటి దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? మరి మా కుటుంబం మొదటి నుంచి కూడా 2001లో మా బ్రదర్ వార్డ్ మెంబరు, దాని తర్వాత 2014లో మా మదర్ వార్డ్ మెంబరు, లాస్ట్ టైం ఎంపీటీసీ. మరి మేము మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచే పనిచేసుకుంటూ వస్తున్నాం. మరి 2014లో మరి ఎలక్షన్స్, నందేశ్వర అన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పటాన్చెరు నుంచి మరి పార్టీ క్యాడర్ నడిపే వ్యక్తి ఎవరు లేరు 2 సంవత్సరాలు, 2014 నుంచి 16 వరకు. మరి 16లో ఏదైతే సీనన్న నేనున్నా అని చెప్పేసి పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో మరి కార్యకర్తలు అందరిని పిలిపించి నాయకత్వం నేను వహిస్తున్నా, మీరందరూ ఏది ఉన్నా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పేసి 2016లో చెప్పడం జరిగింది. మరి 2016 నుంచి 2026 వరకు కూడా మరి సినన్నండే మేము ఎప్పటికప్పుడు మమ్మల్ని ఏదున్నా చిన్నదైనా పెద్దదైనా నాకు కడుపులో పెట్టుకొని చూడడం జరిగింది. మరి నాకు ఒక అవకాశం ఇచ్చిండు. మరి బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం చైర్మన్గా మరి ఒక 30 గ్రామాల అభిప్రాయం తీసుకొని, ఊరికి 2 చొప్పున అభిప్రాయం తీసుకొని ఇవ్వడం జరిగింది. మరి నిన్నైతే ఏదైతే ఎమ్మెల్యే గారు చేసిండో, అదే నిన్న ఏదైతే ఎమ్మెల్యే గారు పైసలు తీసుకొని చైర్మన్ ఇచ్చినదో అది తీవ్రంగా ఖండిస్తున్నాం. పైసలు తీసుకొని ఇచ్చే దౌర్భాగ్యం సీనన్నకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఒక దేవాలయాల కోసం అట్లా మాట్లాడడం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల కోసం మాట్లాడడం తప్పు కాదు, దేవాలయాల కోసం మాట్లాడడం అది దాన్ని తీవ్రంగా ఆ మాటను ఖండిస్తూ ఉన్నాం. పైసలు తీసుకునే వ్యక్తి కాదు కాటా శ్రీనివాస్ గౌడ్. మరి మీడియా అందరికీ తెలుసు, 2 సార్లు ఓడిపోయినా మరి కాంగ్రెస్ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ మరి ఇప్పటి వరకు ఈరోజు ప్రభుత్వం ఉన్నా, మరి మొన్న వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినా ఈరోజు ప్రభుత్వం ఉన్నా మరి మేము చూసుకునే వస్తున్నాం. ఎందుకంటే గొడవలు వద్దని చెప్పేసి ఆపుకునే ఉంటున్నాం. ఆ గొడవలు చేసుకున్న వాతావరణం తీసుకురాలి. మరి నిన్న ఇచ్చినటువంటి ఆ మీడియా ఆ ప్రెస్ ద్వారా కొంచెం ఉద్రిక్తంగా ఉన్నది, అది మంచి పద్ధతి కాదని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.